మీకు మీరు ఫ్లైట్స్, ఇంటర్వ్యూస్ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేశారు కదా. మీ ఫస్ట్ మీరు ఈ ఇంటర్వ్యూ చేసినప్పుడు అంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే వీసా కోసం పోయినప్పుడు ఎక్స్పీరియన్స్ ఏంటంటే మీరు ఏం ఎక్స్పీరియన్స్ చేశారు? అంటే అప్పుడు మనకు వీసా కోసం అనేది తెలియదు కాబట్టి అప్పుడు వీసా కోసం పోవాలంటే ఏమేమి రూల్స్ ఉంటాయని నాన్న అమ్మ చెప్పేది. అంటే సో వాళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏది నాన్న యొక్క అడ్రస్ ప్రూఫ్స్, ఇక్కడ ఉన్న వివిధ ఐడి కార్డులు, ఇలా కంపెనీ ఐడి కార్డు కానీ, సో వాళ్ళ వీసాలు, పాస్పోర్ట్స్, ప్లస్ వీళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ సో మాకు పంపించారు. అంటే అవన్నీ కలెక్ట్ చేసుకొని ప్లస్ కొన్ని ఇక్కడ మీరు ఎందుకు వస్తున్నారని అడుగుతారు, ప్లస్ వాళ్ళు ఎవరు ఉన్నారు అని అడుగుతారు. ఇవన్నీ క్వశ్చన్లలో భాగంగా మాకు ఎక్స్ప్లెయిన్ చేసారు. అది అంతా చేసినప్పుడు మేము కూడా అన్నీ బట్టి పట్టినట్టుకుంటాం. అంటే మామూలు జనరల్గా మరి మనకు కూడా ఐడియా రావాలి కదా, ఏది సాగుపోతే ఏం అడుగుతారు ఏమో భయం ఉండేది. మరి ఫస్ట్ టైం కదా ఇద్దరం భయం పోయినాం. పోతే ఇక లాస్ట్ వాళ్ళు అడిగింది ఒక 2-3 క్వశ్చన్లతో క్లోజ్ చేసారు. వాళ్ళు అడిగింది తక్కువనే, మేము బట్టి పడ్డాడు వాళ్ళని పట్టింది. అంటే వాళ్ళు ఏం అడుగుతున్నారో భయం ఉంది కదా లోపల. మనం మరి అది పోతే వాడు ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, తెలుగు అంటే రాదు అంటే లాస్ట్ మేము అడిగినాక వాళ్ళకు అడిగిన క్వశ్చన్లలో మాకు వీళ్ళ సెల్ నెంబర్, అడ్రస్ మొత్తం మనకు నోటికి ఉండాలి. ప్లస్ మీరు అక్కడ సిటీలో ఏం చూస్తారు అంటే కొన్ని ప్లస్ ఏది అని అంటే పలానా సిటీలని ఇప్పుడు చెప్పిన చూడండి మనం చూసిన సిటీలలో అవన్నీ క్వశ్చన్లు రావచ్చు. మీకు ఆప్షన్ చెప్తున్నాము, వాళ్ళు ఏది అడిగే చెప్పదు కదా. వాళ్ళు అడిగేది హార్డ్ అనిపించదు, కానీ అడగక ముందు వాళ్ళు ఏది అడుగుతారో మనకు డౌట్ కాబట్టి అన్ని ప్రిపేర్ అయి ఉండండి అని చెప్పారు. ఎవరు కాదు, నాన్న అమ్మ. అంటే అప్పుడు మేమేం చేసినామంటే ఇవన్నీ పట్టి పెట్టినట్టు పడుతున్నాం. నేను ఎక్కువ పట్టేది అమ్మమ్మ అనుకునేది కదా, అన్నట్టు పట్టి కొన్ని చెప్పి నాకు తెలియని కదా. అయితే ఇద్దరం కలిసి దాన్ని బట్టి పెట్టినాం. సెల్ నెంబర్లు, అడ్రస్ నాకు రాక నేను అయితే పోయినంటే వాళ్ళు సో వీసాకి పోయినాం కదా. ఇక పోయినాక వాళ్ళు అడిగారు అడిగారు తెలుగు ఇంగ్లీష్ అంటే తెలుగు వాళ్ళు పిలిపించింది. అప్పుడు ఇంటర్వ్యూ వచ్చారు, అడిగారు మీరు ఎందుకు పోతున్నారు అన్నారు. ఎవరు అంటే మా బిడ్డ అల్లుడు ఉంటారు, పిల్లలు ఉంటారు. మీకు ఎంతమంది పిల్లలు అన్నారు. మాకు 3 అమ్మాయిలు అన్నారు. మరి మీతో ఇద్దరు ఎక్కడ ఉన్నారు అన్నారు. హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళిద్దరు హైదరాబాద్లో ఉన్నారని చెప్పి ఓకే ఎన్ని రోజులు ఉంటారు అన్నారు. 15 days అంటే అట్లా ఉంటాము అని చెప్పినాను. 15 రోజులు 20 రోజులు 4 రోజుల లోపల వచ్చేస్తాము అన్నాం. అనగానే ఓకే అన్నారు. అలా వాళ్ళు చెప్పి వాళ్ళు అడిగిన దానికి మనం చెప్పినాం అట్లా ఆడ అయితే అట్లా చెప్పగానే అన్నారు. తర్వాత ఆప్షన్లు 3 క్వశ్చన్స్ క్లోజ్ చేసి ఓకే అన్నది వెళ్ళిపోమన్నారు. మన పాస్బుక్లు తీసుకున్నారు, మన దగ్గర ఉన్న పాస్పోర్ట్ బుక్లు ఉన్నాయి కదా, వాళ్ళు తీసుకుంటే మనకి వీసా కన్ఫర్మ్ అయినా కదా. అమ్మా అనుకున్నాం అప్పుడు. అంటే మీరు ఏదేదో అంటున్నారని రిజెక్ట్ అయిందని అనుకుంది, కానీ మీరు కరెక్ట్ అని చెప్పేసిన అప్పుడు నేను కూడా అదే అనగానే ఇక మాకు వీసా రాగానే ఇక మేము మాకు ఫోన్ లేవు కదా దగ్గర, అన్నీ ఉంటాయి కదా, ఇతరులు ఉంటాయి కదా, కార్లో పెట్టి పోయి ఆపేసిపోయినాం. కాబట్టి మళ్ళీ వచ్చేసి మేము వచ్చి టగటగ ఫోన్ చేయగానే వీళ్ళకి రాలేవాడి మీరు అనుకుంటారు. ఇక్కడ మేము ఫోన్ చేయగానే మీకు కూడా మాకెంత ఆదురుతో ఉందో నీకు కూడా అంతే ఉంది. అట్లా మాకు వస్తుంది అనుకున్నాము, కానీ మీరు ఏదేదో అనేసరికి పోయింది అనుకున్నాము. మీరు ఓకే అనేసరికి అమ్మకి మొత్తం ఎనర్జీ ఎంతో బయటకు వచ్చింది. ఇక విసరంగా ఫోన్ చేసాను ఫస్ట్ అమ్మకు, ఎందుకంటే అప్పటికి లేట్ అవుతుంది. అప్పుడు ఎంత 9-10 అంటే మాకు ఇక్కడ అంటే మీకు ఇక్కడ కూడా అంతే 11-12 లోపలే. మేము ఫోన్ కన్ఫర్మ్ చేయగానే అప్పుడు హ్యాపీ అంత అందరికి టకటక అందరికి పిన్నులకు కూడా ఫోన్ చేసి చెప్పినాం ఓకే అని అందరిగా రైట్ అయిపోయింది. ఈసారి కన్ఫర్మ్ కానీ ఇక మళ్ళీ ఏమైనా వెళ్ళు అమ్మనండి. ఇక ఒక 1 monthలో మేము అనుకున్నది 1 month 2 months లోపలనే స్లాబ్ మాకు
టికెట్ బుక్ చేసి ఫ్లైట్ బుక్ చేసి రావాలంటే వస్తాం అన్నాం అంతే. ఏమని టైం పెట్టుకుంటుంది అంటే లేదు లేదు అంటే సరే వస్తుంది అన్నది. ఎవరు పిలిచినా పోవాల్సిందే, ఎవరు రమ్మంటే వాడికి పోవాలి. నేను రాను అంటాం లేదు, అంతే కదా. ఇప్పుడు చిన్నారి పిలిచింది, నువ్వు వస్తావా నేను రానా అంటే రావాల్సిందే. అక్కడికి నేను వచ్చినా కాబట్టి మీరు రావాలి ఇక్కడికి ఎక్స్పీరియన్స్ చేయడానికి. మీరు ఎవరు పిలిచినా బయలుదేరాల్సిందే, ఎప్పుడైనా ఎనీ టైం, ఎన్ని రాత్రి వాళ్ళైనా లేదు. ఓకే, ఇప్పుడు నువ్వు చెప్పావు, ఇప్పుడు అమ్మమ్మని అడుగుతావు. మాకు కూడా ఇక్కడికి వచ్చినాక కూడా 6 months ఉంటావా ఉండవా అనుకున్నాం వాస్తవంగా. ఫస్ట్ లో కానీ వాతావరణం సెట్ అయితే కాదనుకున్నాం. ఫస్ట్ లో వస్తాను డౌట్ ఉండే, వస్తానప్పుడు డౌట్ ఉండే. అప్పుడు మీరు చలికాలంలో వచ్చారు, అందుకే బాగా చల్ల పెట్టింది. జస్ట్ తక్కువనే మామూలుగా మేము చూసిందంటే బాగానే అప్పుడు స్టార్ట్ అవతలకి వెళ్తే ఉనికి వామ్మో ఈ చల్లి ఎట్లుంటారు అనుకున్నాం. ఇప్పుడే మీరు ఇంత హాట్ ఉంది అనుకున్నా, ఇక్కడ లాస్ట్ ఇయర్ చాలా అట్లా టాప్ లో పోయింది, 150 degrees అట్లా వెళ్ళింది. కాదు వేడి, వేడియా అసలు బయటకు అడుగు పెడితే మొత్తం మాడిపోతాం అంతగానో. అయితే ఇంట్లో ఉన్నప్పుడు చల్లగా ఉంటాండి, ఇక బయట పోయినప్పుడు మనం ఎందుకు పోయినాం, బయటకు కూడా ఎక్కువ పోతే కార్లో పోయి తిరిగి వస్తుంటే మళ్ళీ ఏదో వాతావరణం అంటే మనకు సాయంత్రం టైంలో ఈవినింగ్ టైంలో బయటకు వేస్తాము. మీరు స్కూల్లో పోతున్నప్పుడు స్కూల్లో పోయి తీసుకొస్తాను పోతున్నప్పుడు అట్లా అది మళ్ళీ ఈవినింగ్ టైంలో అప్పుడు ఎండ అనిపించేది. అప్పటికి ఆ 5 నిమిషాలకి జల్లు అనేది ప్రాణం. దానికంటే ఎక్కువ ఉంటుంది. స్కూలు అంటే స్కూల్ పోయి వస్తాక 10 నిమిషాలు పెట్టేది ఎప్పుడైనా తీసుకొస్తున్నప్పుడు. మీరు సైకిల్ సటం వరకు బ్యాగ్ తీసుకొని రాదు కదా, జస్ట్ ఎంజాయ్. స్కూల్లో నుంచి మీరు బ్యాగులో వేసుకొని నాకు ఇచ్చేస్తారు, లేకపోతే మీరే వేసుకోవాలి. ఒక్కొక్కసారి మర్చిపోతాం, ఇంకా అట్లా బ్యాగ్ వేసుకున్నప్పుడు వేసుకున్నట్టే ఉండదు, ఇంకా సైకిల్ పట్టుకొని పడిపోతాం. ఇట్లా స్పీడ్ దొక్కుతారు ఇక్కడ సైకిల్, అంత దొక్కద్దు, కొంచెం చిన్నగా రావాలి ఎప్పుడైనా మంచిది. ఓకే, ఇప్పుడు అమ్మమ్మని అడుగుదాం, మీ వీసా ఎక్స్పీరియన్స్ ఏంటి? తాతలాగినేనా? తాత అంటే భయంతో చదివిండు, నేనైతే వచ్చిందే చెప్తా అనుకున్నా. తెలియదు ఏముంటుంది, అంతా తెలియదు కదా, హైదరాబాద్ వచ్చిందే చెప్తాను అనుకున్నా. తాత 2 రోజులు కూర్చిండు, సౌతలు పెద్ద పోయినాక ఒక్కటే విషయం అడిగిండు, అంతే. విషయం అడిగిండు అదే పిల్లలు ఎంతమంది తెలుసు ఒక్క విషయం ఇంకా అడిగి మిగతా అన్ని తాతయ్యని అడుగుతుంది. అడుగుడు కూడా 1-2 అడిగిండు, అడుగు 2 సమాధానం చెప్పిండు. మమ్మల్ని అడగలే. ఓకే, సో ఇప్పుడు మీ ఇద్దరు చెప్పేశారు కాబట్టి నీకు ఇంకా ఏమైనా ఉందా చెప్పడానికి? ఇంకనా ఏం లేదు, కానీ వచ్చినాక హ్యాపీగా ఉంది. అంతవరకు పెట్టుకుండదో ఇట్లుండదో పిల్లలంతా అనుకునేది. ప్రతి పండుగకు గుర్తుకొచ్చేది, అందరు వస్తాను వీళ్ళు లేరు. సో వీడికి వచ్చినాక హ్యాపీ. ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగాను. ఇప్పుడు మా అమ్మ వస్తుంది, ఇప్పుడు మా అమ్మ తనేమనుకో, తనకి మీ మీ అంటే మీ ఎక్స్పీరియన్స్ కానీ ఏదన్నా క్వశ్చన్స్ ఉంటే ఇప్పుడు చెప్తుంది. నేను ఇంతసేపటి నుంచి అడిగినా కదా, నాకేమొచ్చా ఇప్పుడు మా అమ్మ అడుగు.